అధికారం ఉన్నది ప్రజలకు మంచి చేయడానికి, అధికారం ఉన్నది ప్రజల మేలు కోరడానికి, ప్రజలకు వస్తున్న కష్టాలను తీర్చడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతి లేని చక్రంగా నడిపించడానికి. కానీ వెరాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నది, అధికారంలో చేస్తున్నది, అధికారంలో చేయిస్తున్నవి అన్నీ కూడా తమ సొంత లాభాల కోసమేనా, తమపై ఉన్న కేసులను ముగించుకునే కార్యక్రమమే చేయడమా? ఇక్కడే చంద్రబాబు చిక్కుల్లో పడడమే కాదు, యావత్ సమాజంలో అనేక ప్రశ్నలకు ఒక క్వశ్చన్ మార్క్గా నిలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కామ్, డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా చంద్రబాబు బుక్ అయ్యాడు, దొరికాడు. సాక్షాత్తు షెల్ కంపెనీల ద్వారా తాను డబ్బులు మళ్లించినట్లుగా ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టే చంద్రబాబును ఏకంగా జైలుకి తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. కట్ చేస్తే చంద్రబాబు ఇప్పుడు అధికారం వచ్చింది, కూటమి తమ చేతిలోనే ఉంది, అధికారం ఉన్నది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది, సాక్షాత్తు నిందితుడే. అయితే ఇప్పుడు ఆ నిందితుడే ఏకంగా తనపై ఉన్న కేసులను కొట్టేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతూ ముగింపు దశకు తీసుకెళ్తున్నాడు. అధికార దుర్వినియోగంలో భాగంగా చంద్రబాబు అరుదైన ఘనత సాధిస్తూ పోతున్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా సాక్షాత్తు రాజమండ్రి మహేంద్రవరం సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఉన్న ఈ స్కిల్ స్కామ్ కుంభకోణానికి కేసు మొత్తానికి క్లోజ్ చేయించుకునడం ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సిఐడి తుది నివేదిక కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం చివరకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో దీన్ని పట్టుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వైసీపీ వెళ్తుంది.